సార్ వాళ్ళు స్నానం చేస్తే మురికవ నీరు మేము తాగితే మురికవుతుందా సార్? మల్లిన పట్టానికి అంటుకి తేడా లేదా? మా ఇంటి బావి నుంచి ఒక గ్లాసు నీళ్లు తాగినందుకే నీకు ఇంత పొగరా? శంకర్ సార్ ఏంటి సమస్య? ఏం లేదు సార్, ఒక బావి సమస్య. నేను చూసుకుంటా సార్. ఓకే. సార్ సార్ అవును, ఏంటా బావి ఇష్యూ? సార్, పై జాతి వీధిలో ఉండే బాయిలో తక్కువ జాతి కుర్రాళ్ళు నీళ్లు తీశారండి. ఏ ఆ బావి నీళ్ళు వాళ్ళు తాకూడదా? తాకూడదండి, మైలు. మైలా అంటే? మైల్ అంటే సార్ అది మైల్ అంటే మైలే కదా సార్? అదేనండి, మైలా అంటే ఏంటి? అయ్యా, ఆ కుర్రాళ్ళు నీళ్లు తాగారు కదా, అదే సార్ మైలా. అరే ఉండండి సార్. సార్, దేవుడికి పాపం చేసినట్టే. అవును సార్. ఆ బావి నీళ్ళు మీరు తాగొచ్చా? నేను తాగొచ్చు సార్, నేను బీసీ కమ్యూనిటీ. మీరు? నేను తాకూడదు సార్. అయితే మీరు ఆ కుర్రాళ్ళు ఒకటనమాట. లేదు సార్, మా వాళ్ళలోనే మేం పైన, వాళ్ళు మాకన్నా కింద సార్. ఇలా వాళ్ళ మధ్య చాలా భేదాలు ఉన్నాయి సార్. మీరు? ఎంబీసీ సార్. ఎంబీసీనా? నువ్వెప్పుడు ఎంబీసీ అయ్యావు? ఆల్రెడీ మీ వాళ్ళు రిజర్వేషన్ కావాలని ఎంబీసీలు అవడానికి ఒప్పుకోలేదుగా. అందుకు సగం మంది ఒప్పుకున్నారు కదా, కావాలంటే సర్టిఫికేట్ చూపిస్తాను. మీరు ఎంబీసీయా? అవునయ్యా. నేను ఎస్సీ సార్. మరి శంకర్? శంకర్ గారు కూడా ఎస్సీయే సార్. అయితే మీరు శంకరు సేమ్? కాదు సార్, మేము ఆయనకంటే తక్కువ సార్, ఆయన మాకంటే ఎక్కువ సార్. ఆయనే మనందరికీ టాపు. వాసన్, మీరొకరు, పైగారు ఇన్స్పెక్టర్ పైన, వారు పంతులు గారు. ఓరి పిచ్చోడా, తల్లి జాతి పిల్లాడికి వస్తుందా? నువ్వు ఒకడవే. అలా చూస్తే మన అయ్యగారు మన మతమే కాదు, ఆయన క్రిస్టియను. ఏమండే, ఇండియాలో క్రిస్టియన్ ఎవరండి? మన వాళ్ళు ఎవరో క్రిస్టియన్ గా మారతారంతే, ఏదోటి మాట్లాడుతూ ఉంటారు. నేనలేదు సార్, స్టేషన్లో మాట్లాడుతూ ఉంటారు. వాట్ ద ఫక్ ఇస్ హ్యాపెనింగ్ హియర్ మ్యాన్? ఏ సార్, ఓకే సార్.